ఈ రోజు లంచ్ లోకి చెన్నై స్టైల్లో రసమన్నము, చామగడ్డ ఫ్రై, ఆలు టమోటా వంకాయ కర్రీ అయితే చేయబోతున్నాము. టైం వచ్చి 11:04 అయింది. లంచ్ చేయడం అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా రసమన్నానికి అయితే పప్పు నానబెట్టుకున్నాను. వంకాయలు కూడా ఉన్నాయి. ఫస్ట్ చామగడ్డల్ని కొద్దిగా నీళ్లు ఉప్పు వేసి ఉడకబెట్టుకునేద్దాం. వంకాయ టమోటా ఆలు కర్రీకి అయితే వంకాయలను కూడా సన్నసన్నగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళు అయితే నానబెట్టేశాను. ఇప్పుడు స్టవ్ మీద రసమన్నానికి అయితే ముందుగా పప్పు అయితే ఉప్పేసి ఉడకబెట్టుకునేయాలి. అలాగే ఇంకో పక్క అన్నానికి కూడా పెట్టేశాను. చామగడ్డలు కూడా ఉడికిపోయింది, పొట్టోలు చేశాను. రసంలోకి పౌడర్ వేయగానే రసం గుమగుమలాడిపోతుంది. పక్కింటి వాళ్ళు వచ్చి అడిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. రసంలోకి కాంబినేషన్ గా నంచుకొని తినడానికి కరకరలాడే చామగడ్డ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. వంకాయ కూర కోసం ఆనియన్స్ బాగా వేగిపోయినాయి. కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసి టమాటా వేసి ఇంకా కారం ధనియాల పొడి వేసి చింతపండు పులుసు వేసాను. వంకాయ కూర కూడా రెడీ అయిపోయింది. చివరిగా చెన్నై స్టైల్లో రసమన్నం కూడా రెడీ అయిపోయింది. లాస్ట్ లో నెయ్యి వేసేసాను. ఈ రసమన్నంలోకి చామగడ్డ దుంప ఫ్రై నంచుకొని తింటే ఉంటుంది చూడండి నా సామిరంగా. వంటంతా అయ్యేసరికి టైం వచ్చి 12:50 అయింది. ఈ రెసిపీస్ అన్ని ఫుల్ వీడియో ఛానల్లో ఉంటాయి, వెళ్ళి చూసేసేయండి. టాటా, బాయ్ బాయ్.